అందరికీ నమస్తే. కాంగ్రెస్ విచిత్రమైన వ్యవహారం. అసలు ఎట్లా అంటే అప్పట్లో 'విక్రమ్' సినిమా వచ్చింది. 'అపరిచితుడు' గుర్తుకుందా? 'అపరిచితుడు'. అది రాంగానే 'అపరిచితుడు' అనేది రాంగానే అంటుంటాడు. పోగానే మళ్ళీ మంచిగా నిమ్మలంగా ఉంటాడు. రామా రామా అని. సేమ్ అట్లే ఉండదు వీళ్ళ పని. మహారాష్ట్రలో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు అంటే జస్ట్ ఎలక్షన్ పర్పస్ ఇదంతా. ఎలక్షన్ స్టాండ్ అనుకుంటా. తెలంగాణలో ఉన్నదేమో మహారాష్ట్రలో లేదంటారు. మహారాష్ట్రలో ఉన్నది తెలంగాణలో లేదంటారు. ఎట్లా చెప్తా. ఒకటి అదాని ఇష్యూ తీసుకుందాం. అక్కడ కరెక్ట్ అంట, అక్కడ తప్పు అంట, ఇక్కడ కరెక్ట్ అంట. ఎట్లా? అదాని ఇష్యూ మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఏమంటాడు రాహుల్ గాంధీ? మీకు వీడియో ద్వారా వినిపించాలి. మహారాష్ట్రలో అదాన్ని తప్పుపడుతున్నాడు రాహుల్ గాంధీ. ఏమని తప్పుపడుతున్నాడు? అదాని అనేది ఆయన ఉత్తగా దేనికి ఈడ పైసలు, ఆ పైసలు దేనికో గవర్నమెంట్కి వెళ్ళి ప్రాజెక్టుగా ఉంటాడు, ప్రాజెక్టులు కాంట్రాక్టులు తీసుకుంటాడు, తర్వాత ఆ పైసలు మా ఎమ్మెల్యేల గుండికి కూడా అదానే పైసలు ఇస్తాడని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడండి. ఒకసారి వినండి. और प्रधानमंत्री ने, अमित शाह जी ने, पूरा देश जानता है कि इन्होंने ये काम करवाया है। पैसे अगर दिए गए हैं तो वो आसमान से नहीं गिरे। हिंदुस्तान में 40-50 करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है। आपने कभी देखा है कि फ्री में कोई 40 करोड़ रुपए 50 करोड़ रुपए किसी को दे रहा है? नहीं, सौदा हुआ था। धारावी की जमीन का सौदा हुआ है। इसीलिए ఏమంటుండ్రు? పైసలు ఉత్తగా ఇస్తాడు అదాని గవర్నమెంట్కు. ఎందుకు ఇస్తాడు పైసలు? ఉత్తగా ఇయ్యడు. మహారాష్ట్రలో 400 కోట్లు ఇచ్చినాడు దేనికో. ఇచ్చి ధారావి అనే ప్రాజెక్ట్ తీసుకున్నాడు. మరి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు అదాని ఎందుకు ఉత్తగా ఇచ్చిండు? ఉత్తగా ఇచ్చిండా? అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిర్రు. 80 ఎకరాల జాగా కొట్టేసే ప్రయత్నం నడుస్తున్నది. ఓల్డ్ సిటీ కరెంటు బిల్లు వసూలు చేసే కాంట్రాక్ట్ ఆయనకే ఇస్తామంటున్నారు. మరి అదాని మహారాష్ట్రలో తప్పు అన్నప్పుడు తెలంగాణలో ఎట్లా కరెక్ట్? కాంగ్రెస్ పార్టీ కదా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీ బాసా, లేకపోతే మొత్తం ఏమన్నా ఫ్రాంచైజీ ఇచ్చేసిందా రేవంత్ రెడ్డికి? ఫ్రాంచైజీ ఇంకా మాకేం సంబంధం లేదు, కాంగ్రెస్ తెలంగాణ మొత్తం మీదే, మీరేమో చేసుకోరు, మా సిద్ధాంతాలతో సంబంధం లేదు, మా పద్ధతితో సంబంధం లేదు, మా వ్యవహారంతో మీకేం సంబంధం లేదు, అంతే కదా. ఫ్రాంచైజీ ఇస్తే మన ఇష్టం, పైసలు కట్టి ఫ్రాంచైజీ తీసుకుంటాము. మళ్ళీ ఆయన పదవి కూడా 50 లక్షలకు ఇచ్చి తీసుకుని అప్పట్లో అన్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు అన్నారు 50 లక్షల రూపాయలు పీసీ చీఫ్ కొన్నాడని. అట్లా 50 లక్షలు కాకపోతే ఇంకో 3-4 సార్లు తీసుకొని ఫ్రాంచైజీ ఇచ్చేసారు తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఏమన్నా. మరి ఎట్లయింది? అదాని అక్కడ తప్పు అయినప్పుడు, అదాని అక్కడ డబ్బులు తీసుకొని అక్కడ ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు తప్పు అంటే, మళ్ళీ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లు ఇచ్చి అంబుజా సిమెంట్ తీసుకున్నాడు. దాని ఏమనాలి? స్టేట్ పాయింట్. మరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది తెలంగాణలో? అందుకే అన్నా ఇది తప్పు అవుతుంది, ఇక్కడ కరెక్ట్ ఎట్లయితుంది? ఇంకా చూడండి, ఎమ్మెల్యేస్ కొనుగోలు మహారాష్ట్రలో తప్పంట. బీజేపీ వాళ్ళు ఏమంటారు? అదాని పైసలతోనే ఎమ్మెల్యేలను ఉన్నారు, మా ఎమ్మెల్యేలను కొని మహారాష్ట్రలో మా గవర్నమెంట్ పడగొట్టిన అంటారు రాహుల్ గాంధీ అంటాడు. మరి ఇక్కడ ఎవరి డబ్బులతో కొన్నారు వీళ్ళను? తెలంగాణలో డ్యూయల్ స్టాండ్. ఎలక్షన్ ఉంటే ఒకలాగా, ఎలక్షన్ అయిపోయినాక ఒకలాగా, తెల్లాడితే ఒకలాగా, పొద్దుముకలు ఒకలాగా. తర్వాత 6 గ్యారంటీస్ ఇక్కడ అమలు చేసిర్రా? ఎవరైనా చెప్పగలరా? ఆ అబద్ధం రేవంత్ రెడ్డి వెంటాడుతుంది. పొద్దుగాలప్పుడేమో మాట్లాడుతున్నారు 6 గ్యారంటీస్ అని, రాత్రి పండుకున్నాక నేను అమలు చేయలే కదా అబద్ధం చెప్పినా అనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు ఏం చేసిండు? మహారాష్ట్రలో 6 గ్యారంటీస్ అమలు చేస్తామని చెప్తున్నాడు. తెలంగాణలో అమలు చేసిండ్రా? అడవి చెప్పుకుంటున్నారు అమలు చేసామని. ఇక్కడ 6 గ్యారంటీస్ అమలు చేసామని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. ప్రతిరోజు బహిరంగ సభలు అదే చెప్తున్నాడు. ఇక్కడ అమలు చేసిండ్రా? చేయలేదు. తర్వాత రుణమాఫీ చేసిందే 2 లక్షల వరకు లోపలనే కాలే, 30% చేసిండ్రు. 2 లక్షల లోపల రుణమాఫీ కావాల్సిన రైతులు చాలామంది, బొచ్చేడంత మంది ఉన్నారు. నిన్ననే ఊరుకు వచ్చిన మస్తు మంది చెప్తున్నారు మాగాలే. ఏడున్నది? తెలంగాణలో కాలేదు, మహారాష్ట్రలో చెప్పుకుంటున్నారు అయ్యిందని. ఆడ 3 లక్షల రూపాయలు హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో 3 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చారు, అయిపోయింది. తర్వాత కులగణన ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అసలు ఎవరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో అసలు అర్థమే కాలేదు. పోయిన ఎన్యూమరేటర్సే భయపడి పోతున్నారు. వాళ్ళకి సమాచారం వచ్చింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అందరూ ఆధార్ నెంబర్ పేరు రాసుకోవాలి, వచ్చేసేయాలి.
నాట్ విల్లింగ్ అని, అంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టంగా లేదని. అందరూ అదే పరిస్థితి, ఎవరు చెప్తలేరు. పేదలు కూడా చెప్తలేరు, ఈ అమ్మ మళ్ళీ అనవసరంగా చెప్పి ఉన్నవి గుంజుకుంటారేమని. కానీ కులగన్న గురించి ప్రచారం చేసుకుంటున్నారు, ఇక్కడ లేదు అది. ఇంకా అసలు ఇష్యూ ఏం తెలుసా, భూసేకరణ ఇష్యూ. మనకు భూసేకరణ ఇప్పుడు ఏంది, భూసేకరణ రాష్ట్రం అంతా భూసేకరణే కదా. జైరాబాద్లో భూసేకరణ, కొడంగల్లో భూసేకరణ, ఇప్పుడు మళ్ళీ 15,000 ఎకరాలు ఈడ ముచ్చార్ల కాడ మళ్ళీ 15,000 ఎకరాలు తీసుకుంటారంట. మొన్నటిదాకా భువనగిరి కాడ అదే లొల్లి, రామన్నపేట కాడ అదే లొల్లి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భూసేకరణ లొల్లి నడుస్తున్నది. కానీ రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేసింది భూసేకరణ మీద, ఇది వినాల్సిందే. वहां जमीन अक्वायर होगी। हम जमीन अधिग्रहण बिल इसलिए लाए आपको बचाने के लिए। ये सारे के सारे मीडिया वाले मेरे पर अटैक करने शुरू कर दिए उस दिन। जिस दिन मैं आपको बता रहा हूं, जिस दिन मैं भट्टा परसोल पहुंचा उस दिन से मीडिया वाले मेरे पीछे पड़ गए। जिस दिन मैंने जमीन अधिग्रहण की बात की उस दिन ये मेरे पीछे पड़ गए। कौन? अदानी के लोग, अंबानी के लोग। मेरी छवि बिगाड़ने की कोशिश की, हजारों मतलब करोड़ों रुपए लगा दिए कि राहुल गांधी को बदनाम करो। क्यों? क्योंकि मैं आपकी जमीन की रक्षा करता हूं। ఏమంటుండు, భూసేకరణ చట్టం 2014 తీసుకొచ్చింది ఎందుకోసం, పేదల భూమిని కాపాడనికే. ఒకవేళ భూమిని అత్యవసరమై తీసుకుంటే వాళ్ళకు జీవితం మొత్తం ఆ భూమి పోయినందుకు దానికి త్రిబుల్ 3 4 భూములు ఇచ్చి అలా కాపాడనికే అని చాలా ఆవేశంగా చెప్పిండు. ఎప్పుడైతే 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చిండో అప్పుడే అదాని మీడియా, అంబానీ మీడియా, ఇంకెవరెవరు మీడియాలో, మోడీ మీడియా అన్నీ కూడా ఆయన ఎమ్మడబడ్డాయంట, రాహుల్ గాంధీ ఎమ్మడబడ్డాయంట. మరి ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాళ్ళ కాన్స్టిట్యున్సీని మొన్ననే కదా కలెక్టర్ మీద దాడి చేసిరి, తిరుగుబడి కదా రైతులు, భువనగిరి రైతులు. ఓ నాయన వాళ్ళ గోస వశపట్టదు. భువనగిరిరా అలైన్మెంట్ మార్చి మరీ పేదల భూమిలోకి వెళ్ళి తీసుకుపోయినారు. ఆడ దివి కంపెనీకి వెళ్ళి పోతే దివి కంపెనీ మూత పడుతుందేమో అనుకున్నారో, భయమైందో, వాళ్ళు ఏమి ఇచ్చిర్రో దానికి వెళ్ళిపోకుండా రైతుల భూమిలోకి వెళ్ళి అలైన్మెంట్ మార్చిండ్రు. ప్రభుత్వం మీద 18,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని తెలిసినా మార్చిండ్రు అలైన్మెంట్. మరి రాహుల్ గాంధీ చెప్పింది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరు ఎమ్మడబడ్డారు, ఏ మీడియా ఎమ్మడబడ్డది, కాంగ్రెస్ ఎంబడి. అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డికి తెలంగాణకి ఏమైనా ఫ్రాంచైజీ ఇచ్చిర్రా, ఫ్రాంచైజీ ఇచ్చిండ్రా మీరు, లేదా రాహుల్ గాంధీ మాట్లాడేది అబద్ధమా, ఏదో ఒకటి చెప్పాలి. రాహుల్ గాంధీ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ మహారాష్ట్ర, ఆయన ఇక్కడ కూడా ఇన్ఛార్జే కదా కాంగ్రెస్కు. ఇక్కడ కూడా ఎలక్షన్స్ ముందర వచ్చి అని చెప్పిపోయింది కదా, 6 గ్యారెంటీలు ఇస్తాం, కేసీఆర్తో 1,00,000 కోట్లు కక్కిస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నీ మాట్లాడిపోయింది కదా. ఇక్కడ ఓట్లు వేయించుకున్నాడు కదా. రాహుల్ గాంధీ ముఖం చూసి చాలా మంది ఓట్లు వేసింది ఇక్కడ. మరి రాహుల్ గాంధీ ముఖం చూసి ఓట్లు వేసినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడేదానికి అక్కడ మాట్లాడేదానికి ఇక్కడ జరుగుతున్నదానికి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణలో మొత్తం రాహుల్ గాంధీ మాట్లాడేదానికి యాంటీగా వ్యతిరేకంగా జరుగుతున్నది. అంటే మీరు గవర్నమెంట్ రాకపోతే అట్లా మాట్లాడతారు, గవర్నమెంట్ రాకపోతే. గవర్నమెంట్ వస్తే ఇట్లా చేస్తారు. అంటే మీరు చెప్పేదానికి చేసిన దానికి పొందడం ఉండదు. మీరు జస్ట్ ఓట్ల కోసం అట్లా మాట్లాడుతున్నారని అర్థమవుతుంది జనాలకి, అంతే కదా దాని అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.